ఈరోజు బ్రీఫై ప్రేక్షకులకి ఒక ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఉన్నాం. ఇక్కడ కళాకారుడైనటువంటి శ్రీనివాస్ గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారు గత పురాతన నుంచి కూడా తన వృత్తిని సైతం లెక్క చేయకుండా మరియు కళ అనే రూట్లో వెళ్ళారు. ఆ కళాకారునిగా అనేక ప్రోగ్రాంలు అందించి ఎంతోమంది ప్రశంసలు పొంది ఉన్నాడు. కాబట్టి అతను వయస్సు పైబడినా కానీ ఇంకా అతని మీద ఆధారపడినటువంటి పిల్లలు, భార్య పిల్లలు ఉన్నారు. కాబట్టి అతనికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా, ఇట్లాంటి కళాకారులకి చేయూతనివ్వవలసిందిగా ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. మరి వారి మాటల్లో ఏ విధంగా ఉన్నాయో ఆ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, మీ బాధలు చెప్పండి. నా పేరు శ్రీరామ శ్రీనివాస్. మాది వనపర్తి గ్రామము, లింగలగన్పూర్ మండలము, జనగామ జిల్లా. గత 20 సంవత్సరాల క్రితం మేము కళాభారతి కల్చరల్ అసోసియేషన్ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో ఒక 20 మంది కళాకారులము మేము అందులో సభ్యత్వం పొంది వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను మేము నిర్వహించడం జరిగింది. శ్రీ రామాంజనేయ యుద్ధము, సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయబారము, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర, ఇలా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తర్వాత సాంఘిక కార్యక్రమాలు కూడా మేము నిర్వహించినాము. నాటకాలు ఇట్లా తర్వాత సాంఘిక నాటకాలు. తర్వాత ఈ ప్రభుత్వం నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానివ్వండి, అప్పుడు వయోజన విద్యా కార్యక్రమాలు కానివ్వండి, గ్రామంలో వీధిన మేము రాత్రిపాలు నిర్వహించి చాలా పెద్ద ఎత్తున మేము విద్యను అందించడం జరిగింది. ఇటువంటి కళాకారులకు మీరు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందించి మాకు మా 20 మంది కళాకారులను, ఇప్పుడు ఉదాహరణకు మేము గ్రామంలో ఉంటూ చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ మా కుల వృత్తిని మేము నిర్వహించుకుంటూ ఈ కళను మన పద్య నాటకాలకు సంబంధించినటువంటి వాటిని మనం కనుమరుగు కాకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. జనగామ జిల్లా స్థాయిలో కూడా మేము నిర్వహించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి మా అటువంటి కళాకారులను, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి మాకు పెన్షన్ రూపంలో ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను ఆదుకుంటారని కోరుకుంటున్నాం. సరే, ఇప్పటివరకు విన్నారు కదా ఈ కళాకారుల యొక్క బాధలు ఎలా ఉంటాయి, కళాకారులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మరి రాబోయే తరానికి ఇలాంటి కళాకారులే ప్రభుత్వానికి కానీ మరియు ప్రజలకు కానీ అవసరం ఎంతైనా ఉంది. ఈ కళలు కనుమరుగు కాకముందుకే ఇలాంటి కళాకారులను ప్రోత్సహించి వారికి మంచి జీవనోపాధి కల్పిస్తే వాళ్ళు ఇంకా ఈ కళను బతికించాలనే ఆశతో ఉన్నారు. కాబట్టి వారికి ప్రభుత్వం నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా వీళ్ళ గుర్తింపు నుంచి వీళ్ళ పెన్షన్ రూపకం కానీ లేకపోతే ఇళ్ల జాల విషయంలో కానీ ఎలాంటిదైనా వీరికి సాయం చేయాల్సింది వారు కోరుతున్నారు. నమస్తే అండి.